హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ వీడియో అనమాట. ఇది వచ్చేసి కళ్ళు తాగడానికి వచ్చినాం అనమాట మేము. సో ఇక్కడ మనకి ఈత చెట్లు చాలా ఉన్నాయి, ఈత కళ్ళు దొరుకుతుంది. సో మా ఫ్యామిలీతోని ఒక చిన్న అకేషన్ ఉండే, జస్ట్ అట్లా సెలబ్రేట్ చేసుకుందాం న్యాచురల్గా. ఎప్పుడు సినిమాలు, ట్రాఫిక్ ఇవన్నీ ఎందుకని అలా సిటీ వదిలేసి వచ్చేసినాం అనమాట. సో ఇది వచ్చేసి ఒక ఎన్కపల్లి అనే ఒక ప్లేస్ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తా, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో ఎంట్రీ అనేది ఇట్లా ఉంటుంది. సో మనకి ఇట్లా కుండలు కడతారు, ఇందులో మనకి 3-4 అవర్స్లో కళ్ళు వచ్చేస్తుందంట, నేను కనుక్కున్న వరకు అయితే. సో ఇక్కడ మనకు చాలా వైడ్ చెట్లు ఉన్నాయి, మనకు కూర్చోవడానికి ప్లేస్మెంట్ మంచిగా ఉంటుంది, మంచిగా కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు, అండ్ ప్యూర్ కళ్ళు దొరుకుతుంది. సో ఇట్లా అన్నిటికీ కుండలు కడతారు. ఒకవేళ మీకు కళ్ళు లైక్ నీరా కావాలంటే ఖచ్చితంగా మార్నింగ్ 6 o'clock రావాలి. మేమైతే కళ్ళు అండ్ నీరా కూడా తీసుకున్నాం. బట్ మార్నింగ్ వస్తే ఏంటంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది గైస్. చుట్టుపక్కల న్యాచురల్గా అసలు ఆ వరి పంటలు మస్తు ఉందన్నమాట. ఈ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఖచ్చితంగా ఇట్లాంటి ప్లేస్కి పక్కా రావాలి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కళ్ళు అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోకండి. అండ్ ఆల్సో మేము వచ్చేటప్పుడు కొంచెం లైక్ కళ్ళుకి తినడానికి ఏమైనా తెచ్చుకున్నాం అనమాట, ఎందుకంటే ఉట్టిగా కళ్ళు తాగలేము కాబట్టి. సో మనం వాళ్ళకి ముందే చెప్పేస్తే కూడా వాళ్ళు మనకి ఇస్తారనమాట. సో తను వచ్చేసి మా ఆడపడుచు, ఆయన మా హస్బెండ్, మా పిల్లలు. సో మేమే వచ్చినాం ప్రస్తుతానికి, లైక్ ఫస్ట్ టైం అనమాట. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిండే. సో ఇంకా ఇక్కడ కూర్చున్నాం. స్టఫ్ వచ్చేసి లైక్ చికెన్ ఫ్రై అట్లా ఉంటుంది. మనం ముందే చెప్పాలి వాళ్ళకి, చెప్తే వాళ్ళు ఇస్తారు. సో తెచ్చేసుకొని మనం మంచిగా తినొచ్చు. సో దీనికి కళ్ళు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది గైస్. నీరా అనేది అది మార్నింగ్ తాగాలి, ఇంకా చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయిండే. ఖచ్చితంగా వెళ్ళండి. ఎన్నెన్నో వేలు ఖర్చు పెడతాం, లైఫ్ అసలు ఎక్కడ ఆగిపోతుందో తెలుస్తలేదు. సో ఇట్లాంటి టైంలో జస్ట్ ఎంజాయ్ చేయాలి. ఆ పనికి పని చేసుకోవాలి, కష్టంకి కష్టం చేసుకోవాలి, ప్లస్ ఎంజాయ్కి ఎంజాయ్ చేయాలి. సో ఇట్లా మేము చికెన్ ఫ్రై మా ఆయన తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఇవి లైక్ లివర్ ఫ్రై, చికెన్ ఫ్రై, కొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ పాపడ్, ఇంకా కార్న్ స్ప్రౌట్స్ అవన్నీ తీసుకున్నాడు, ఇంకా పిల్లలు ఉన్నారని. సో ఇట్లా ఒక 2 pots అనేది మేము తీసుకున్నాం అనమాట. సో ఒక దాంట్లో వచ్చేసి నీరా ఉంటుంది, ఒక దాంట్లో వచ్చేసి మనకి కళ్ళు ఉంటుంది. సో కళ్ళు తాగితే కొంచెం మత్తు ఎక్కుతుంది, నీరా అనేది ప్యూర్ ఉంటుంది. ఇంకా ప్యూర్ కావాలంటే మీరు మార్నింగ్ 6కి రావాలి. సో మేమైతే చాలా చిల్ చేసినాం గైస్. చాలా 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 బాగుండే టేస్ట్, ఆ ప్లేస్, ఆ గాలి, అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేసిండే. సో మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇట్లాంటి ప్లేస్కి తప్పకుండా ఒక్కసారి వెళ్ళాలి. ఒక్కసారి వెళ్తే మీరు మళ్ళీ మళ్ళీ వెళ్తారు. సో మీరు ముందు చూస్తే నేను మీకు ఇంకా చెప్తాను చూడండి. లైక్ నెక్స్ట్ డే మేము లిటరల్గా మళ్ళీ వెళ్ళిండే అనమాట. లైక్ అంతా నచ్చింది మాకు అక్కడ. సో ఇక్కడ మా చిన్న పాప తను కూడా నీరా తాగింది. అట్లా అని పిల్లలకి ఏంటి ఇట్లా హ్యాబిట్ చేస్తున్నా అనుకోవద్దు. ఎందుకంటే జనరల్గానే మనం జనరల్గా రోజు రావడానికి వీలు అవ్వదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. దట్టు సిటీ వదిలిపెట్టి రావడం అనేది ఒక మంచి వైబ్ అనమాట. సూపర్ విలేజ్ వైబ్స్, మొత్తం న్యాచురల్గా ఉండే అక్కడ. సో అందరూ ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి గాయస్, అక్కడ ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి మన హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే. సో మేము వచ్చింది అయితే ఎనకపల్లి అనమాట, మొయినాబాద్ వెళ్ళే రూట్లో. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ గాయస్. ఇక్కడ ఎంత బాగుందంటే మొత్తం వరి పంటలు, మనకి వెజిటబుల్స్ పెట్టిండ్రు, మొత్తం కూరగాయల పంటలు, అసలు చాలా బాగుండే. తప్పకుండా అసలు నాకైతే అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అవ్వాలి అని అనుకోలేను నేను, అంత బాగుండే. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట.
ఇంకా అలా అలా ఇంకా స్టఫ్, కళ్ళు అవన్నీ తాగుకుంటూ తింటూ ఉంటే ఒక మంచి ఫీల్ వచ్చింది. మత్తు అట్లాంటిది ఏం రాదు గైస్, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, ఎంత కళ్ళు ట్రాన్స్పరెంట్ ఉంటే అంత న్యాచురల్ అనమాట. సో మనకి ఎట్లాంటి తింపడం అట్లాంటిది ఏముండదు. చిల్ చేయడానికి మంచి ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తోని రావచ్చు. మంచి సేఫ్ ప్లేస్, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. సో మంచిగా కూర్చొని మంచిగా టైం పాస్ చేయవచ్చు. సో ఇంకా ఏంటంటే మన కళ్ళు బెనిఫిట్స్ ఏంటంటే మన కడుపులో ఉన్న స్టోన్స్ అవి కూడా వెళ్ళిపోతాయి. సో అట్లా గ్రూప్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది వచ్చినారు. మేమైతే కిందనే కూర్చోడానికి ప్రిఫర్ చేసినాం. అండ్ నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోయినాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినాం. ఇంకా మా ఫ్యామిలీలో లైక్ అంటే చిన్న బర్త్డే పార్టీ ఉండే. సో ఎందుకు వై నాట్ కొంచెం కొత్తగా ట్రై చేద్దామన్న ఇంటెన్షన్లో మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ అదే స్పాట్కి వెళ్ళిపోయినాం. అండ్ అక్కడ అసలు చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ ముందు చూడండి గైస్, అసలు కళ్ళు ఎలా తీస్తారో అనే వీడియో కూడా మీకు చూపిస్తా. అసలు ఎంత అది ఒక చెట్టులో నుంచి వచ్చేది ఇంత తీయగా, చాలా స్వీట్గా, వితౌట్ ఎనీ షుగర్, ఇంత స్వీట్ కూడా ఉంటుందా అని చెప్పేసి నాకు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. సో ఒక్కసారి మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తా. సో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నా గైస్, ఇది చూడండి. మీకు ఆల్రెడీ కట్టి పెట్టిండ్రు అనమాట, కుండ కట్టి పెట్టారు. సో అది మొత్తం కళ్ళు మొత్తం అందులో నిండుతుంది. నీరా అనేది మనకి నాకు తెలిసి నైట్ అట్లా ఉంటుంది అనుకుంటా, అంత ఐడియా లేదు. బట్ మార్నింగే రమ్మన్నారు. బిలో 5:30, 6కి వస్తే ప్యూర్ బ్రౌన్ కలర్లో నీరా దొరుకుతుంది. సో ఇట్లా కుండలు కట్టినారు. చాలా చెట్లు ఉన్నాయి గైస్, మేబీ ఒక 100 ఉండొచ్చు. నేను ఫొటోస్ తీసుకున్న ఫోటోషూట్స్కి కూడా పర్ఫెక్ట్ ప్లేస్. మీకు చాలా ప్రైవసీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, ఫ్యామిలీస్ రావచ్చు, పార్కింగ్ మంచిగా ఉంది, అన్నీ బాగున్నాయి, నేచర్ చూసినట్టు ఉంటుంది. సో ఆ బిజీ షెడ్యూల్, ఆ టెన్షన్స్ కొంచెం పక్కకు పెట్టి కొంచెం మనం ఇట్లా చిల్ అవుతూ ఉండాలి. మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తే ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దగా అసలు. ఇంకా అక్కడ పక్కన కూడా పెంచుతున్నారు అన్నమాట చెట్లు. సో పిచ్చి తాగి అవన్నీ చేసుకునే బదులు ఇలా అట్లా ఒక 1 మంత్లీ ఒకసారి ఆర్ 2 వీక్స్ ఒకసారి వస్తే ఐ థింక్ మనం చాలా చాలా హెల్తీగా కూడా ఉంటాం. డాక్టర్స్ కూడా చెప్తారు కళ్ళు తాగితే అసలు ఉన్నా లేని రోగం మొత్తం వెళ్ళిపోతుందని. సో ఈ తాత వచ్చేసి మనకి అంటే కుండలు కడుతున్నారు అనమాట. సో ఎట్లా కడుతున్నారు ఏంది అని చెప్పేసి ఇంకా నేను ఆయన చుట్టే తిరుగుతున్నా. సో అంటే ఒకసారి మీకు అట్లా వీడియో క్యాప్చర్ చేసి చూపిద్దామని. నేను కూడా ఎప్పుడు చూడలేదు జనరల్గా. సో ఎట్లా అసలు ఏంటి అని. సో మనకి తాటి చెట్లు కూడా ఉంటాయి, అవి పొడవుగా ఉంటాయి. ఇదేమో ఈత కళ్ళు, అది తాటి కళ్ళు. సో ఇట్లా చెక్కుతారు గైస్. చెట్టు ఉంటుంది కదా, ఇట్లా చెక్కి మనకి అందులో నుంచి డ్రాప్ వస్తుంది కదా, దానికి ఇట్లా ఒక ఏమంటారు ఒక ఆకులాగా పెట్టేసి దానికి కుండ కట్టేస్తారు. సో తర్వాత మనకు ఫిల్టర్ చేసి ఇస్తారు ఒకవేళ మన గిస్ట్ పడితే. సో వీళ్ళకి వర్షాకాలంలో అసలు ఏం బిజినెస్ ఉండదంట గైస్, ఎందుకంటే వాళ్ళు కుండలు కట్టేసి వెళ్ళిపోతారు. వర్షం నీళ్ళే అందులో 1 లీటర్ అట్లా, అంటే ఒక కుండలో 4 లీటర్స్ వస్తుంది కళ్ళు జనరల్గా. బట్ వర్షాకాలంలో అందులో 2 లీటర్స్ వాటర్ కలవడం వల్ల చాలా జల్లేస్తారంట వాళ్ళు. సో అంకుల్ నాకు ఒకసారి చూపించండి అంటే ఆయన నాకు స్పెషల్గా చూపించింది అనమాట. ఒకసారి మీరు జూమ్లో చూడండి. నాకైతే మై గాడ్ చాలా షాకింగ్ ఉండే అనమాట. అంటే ఇట్లా అంటే తాటి చెట్లు చాలా పెద్దగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి కాబట్టి మనం చూడలేము. సో ఇవి ఈత చెట్లు కాబట్టి చిన్నగా ఉంటాయి కాబట్టి సో మనకు సింపుల్గా వీడియో దొరికింది అనమాట. ఒకసారి చూడండి. మంచిగా మొత్తం దాన్ని చెక్కి, ఆ చెట్టుని చెక్కి కుండ తీసి దానికి కడుతున్నారు. సో నా చేతిలో గ్లాస్ అట్లనే ఉంది. చాలా చాలా బాగుండే గైస్ కళ్ళు. తప్పకుండా రండి, హెల్దీ. అదిగోండి చూపిస్తున్నారు అక్కడ డ్రాప్ పడుతుందా, రైట్. సో అట్లా చెక్కి డ్రాప్ పడుతుంటే అక్కడ మనం కుండ పెట్టేస్తారు. ఇప్పుడు చూడండి కుండ పెట్టి ఆ థ్రెడ్తో కడతారనమాట. సో ఆయన చూపిస్తున్నారు, ఆయన వీడియో తీస్తున్నారా అని చెప్పి చూపిస్తున్నారు అనమాట ఆ తాత.
సో అట్లా చాలా చెట్లకు కట్టిండే. సో నేను చాలా వరకు చూసిన. సో చాలా చాలా న్యాచురల్ ప్రాసెస్. అసలు ఏం మనకి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏం ఉండవు. మంచిగా సాప ఉంటుంది మనకు, లేదంటే మీరు పైన కూర్చోవచ్చు. న్యాచురల్గానే ఉండాలండి ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఎందుకంటే ఇవి తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మంచి మంచి క్యాన్సర్స్ పోతాయంట, స్టోన్స్ వెళ్ళిపోతాయి, స్ట్రెస్ తగ్గుతుంది. అట్లానే ఆల్కహాల్ కాదు. సో ఆల్కహాల్ని రిప్లేస్ చేసేది ఇది అనమాట. సో మనకి మంచిగా హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుందంట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇట్లాంటి ప్లేస్కి రావాలి. ఇది వచ్చేసి ఎన్కపల్లి, మోయినాబాద్ రూట్లో వెళ్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో మీకు ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్, పర్ఫెక్ట్గా డీటెయిల్స్ కావాలంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. తప్పకుండా మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నంబర్ అట్లా స్పెషల్గా నంబర్ కావాలంటే మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.